హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు ఐపీఎల్ 6th మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతుంది. సో రెండు టీమ్స్ కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో 200+ స్కోర్ చేసినా డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయారు. కాబట్టి రెండు టీమ్స్ ప్రాబ్లమ్ ఏంటో అందరికీ ఆల్రెడీ తెలిసిందే. బ్యాటింగ్లో రన్స్ ఫ్యాక్టరీలా ఉంటే బౌలింగ్లో మాత్రం లీకేజ్ ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు. సో వీడియోలో అయితే గ్రౌండ్ స్టాట్స్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ అండ్ కీ బటిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో రెండు టీమ్స్లో కూడా ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్ అండ్ స్ట్రాంగ్ హిట్టర్స్ అయితే ఉన్నారు. బ్యాటింగ్లో ఆఫ్కోర్స్ రెండు టీమ్స్ చాలా డేంజరస్గా ఉన్నాయి, కానీ బౌలింగ్లో రెండు టీమ్స్ కూడా వీక్గా ఉన్నాయని చెప్పొచ్చు. అందుకే ఈ మ్యాచ్లో బిగ్ స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో అయితే జరగబోతుంది. ఈ గ్రౌండ్ చిన్నది అండ్ ఇక్కడ బ్యాటింగ్ ఫేవర్ కండిషన్స్ అని చెప్పొచ్చు. కానీ ఎస్ఆర్ఎస్తో కంపేర్ చేస్తే కేకే దగ్గర బెటర్ స్పిన్నర్స్ ఉండడం వల్ల వాళ్ళు స్పిన్ అండ్ స్లో సర్వీస్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. బట్ నార్మల్గా చూసుకుంటే ఈ వికెట్ అనేది మంచి బ్యాటింగ్ వికెట్ అని చెప్పొచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ అయితే చేసి చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్లెస్ స్లో వికెట్ ఇస్తే తప్ప. సో ఈ గ్రౌండ్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168గా ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 154గా ఉంది. కానీ లాస్ట్ సీజన్లో మరియు డొమెస్టిక్ మ్యాచెస్లో ఇక్కడ బిగ్ స్కోర్స్ అయితే వచ్చాయి, అంటే 185+ స్కోర్స్ అయితే ఈజీగా వచ్చాయి. సో ఇద్దరి దగ్గర మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా మనం 210+ రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్లో. సో రెండు టీమ్స్ మధ్య జరిగిన లాస్ట్ 10 హెడ్ టు హెడ్ మ్యాచెస్ కనుక చూసుకుంటే కేకేఆర్ 7 times గెలిస్తే ఎస్ఆర్ఎస్ మాత్రం 3 times మాత్రమే గెలిచింది. అండ్ ఈ గ్రౌండ్లో కనుక చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య 11 మ్యాచెస్ అయితే జరిగాయి. అండ్ 11 మ్యాచెస్లో కేకేఆర్ 8 times గెలిస్తే ఎస్ఆర్ఎస్ మాత్రం 3 times గెలిచింది. సో ఎస్ఆర్ఎస్కి కేకేఆర్ మీద అంత మంచి రికార్డ్ అయితే లేదు. ఓవరాల్గా కేకేఆర్ డామినేషన్ అనే చెప్పొచ్చు. సో ముందుగా రెండు టీమ్స్ గురించి మాట్లాడుకుంటే ముందు కేకేఆర్ టీం గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ మ్యాచ్లో 220 చేసిన ఎంఐ టార్గెట్ ఆల్మోస్ట్ కష్టపడకుండా ఈజీగా చేసేసారని చెప్పొచ్చు. బ్యాటింగ్ అయితే అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. రహాన్ అండ్ ఫిన్లాండ్ మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. అండ్ గ్రీన్ అండ్ రింకు సింగ్ కూడా మంచి టెస్ట్లోనే కనిపించారు. అండ్ వెంకటేష్ అగవంశి కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. కానీ ఫినిషింగ్లో కేకేఆర్కి లాస్ట్ మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. అక్కడ రమణ్దీప్ సింగ్ కొంచెం అయితే స్ట్రగుల్ అయ్యాడు. రమణ్దీప్ సింగ్ ఆడిన జస్ట్ 4 balls అయినా తప్ప అంత టచ్ అయితే కనబడలేదు. అండ్ బౌలింగ్లో అందరికీ రన్స్ వెళ్ళాయి. ఇన్ఫాక్ట్ సునీల్ నారాయణ్ కూడా కొంచెం కాస్ట్లీ అయితే అయ్యాడు. బౌలింగ్లో వీక్నెస్ అయితే ఉంది, కానీ మనం చూసాం క్యామరూన్ నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో అది ఈ మ్యాచ్లో అయినా లేదా నెక్స్ట్ మ్యాచ్లో అయినా తన బౌలింగ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ లాస్ట్ మ్యాచ్లో క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు కేకేఆర్ టీం, అది కొద్దిగా అయితే కరెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్ఆర్ఎస్ టీం విషయానికి వస్తే వీళ్ళది కూడా ఒక సిమిలర్ స్టోరీ అనే చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఓపెనర్స్ ఫెయిల్ అయ్యారు, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఒకవేళ కనుక వీళ్ళిద్దరు క్లిక్ అయితే ఎంత స్కోర్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మనం లాస్ట్ సీజన్లోనే చూసాం. సో ఇషాన్ కిషన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ క్లాసిన్ అనికేత్ వర్మ కూడా మంచి టచ్లోనే కనిపించారు లాస్ట్ మ్యాచ్లో. సో బ్యాటింగ్లో ఎక్స్ప్లోజివ్ పవర్ ఉన్నా బౌలింగ్లో అయితే అంత ఎఫెక్టివ్నెస్ కనిపించలేదు. అండ్ లాస్ట్ మ్యాచ్ గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అంత బాగాలేదు. సో అదైతే రెక్టిఫై చేసుకోవాలి ఎస్ఆర్ఎస్ టీం. అండ్ ఇప్పుడు రెండు టీమ్స్ ఒక ప్రాబ్లమ్ ప్లేయింగ్ 12 గురించి మాట్లాడుకుంటే ముందుగా కేకేఆర్ టీం గురించి మాట్లాడుకుందాం. ఓపెనర్స్గా అజింక్య రహానే అండ్ ఫిన్లాండ్. అండ్ తర్వాత క్యామరూన్ గ్రీన్, అంకుష్ రఘువంశీ, రింకు సింగ్, రమణ్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ వరారా, బ్లెస్సింగ్ మదర్బాని. ఇంపాక్ట్ ప్లేయర్గా కార్తిక్ చాగి ఆడొచ్చు. టీం మోస్ట్లీ అంచెంచుగానే వెళ్ళొచ్చు. కానీ ఫినిషింగ్లో ప్రాబ్లం ఉంటే రమణ్దీప్ సింగ్ ప్లేస్లో రోమన్ పవల్ని ఆడించవచ్చు. అండ్ ముజర్బానీ ప్లేస్లో అప్పుడు నవదీప్ సింగ్ని కూడా ట్రై చేయొచ్చు. మోస్ట్లీ అయితే అన్చేంజ్డ్గానే వెళ్తారు. అండ్ ఎస్ఆర్ఎస్ టీం విషయానికి వస్తే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తారు. అండ్ అதாவது ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసిన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనత్కట్, ఇషాన్ మలింగ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా డేవిడ్ పేన్. సో నాకు అనిపిస్తుంది ఈసారి లివింగ్స్టోన్ ఆడితే బెటర్ ఆప్షన్ అని. మలింగ ప్లేస్లో లివింగ్స్టోన్ని తీసుకొని అండ్ సకీబ్ హుసేన్ లేదా సౌరవ్ కుమార్ కూడా ఆడించవచ్చు. సో ఓపెనర్స్ ఫైవ్ అయితే కన్సర్న్గానే ఉంది, అది ఎస్ఆర్హెచ్ కరెక్ట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ మ్యాచ్లో క్యాచెస్ డ్రాప్ చేశారు అండ్ గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా బాగాలేదు. సో ఇవన్నీ అయితే ఎస్ఆర్హెచ్ రెక్టిఫై చేసుకోవాలి. సో ఈ మ్యాచ్లో బ్యాటింగ్ గేమ్ కాబట్టి ఎవరు గెలిస్తారో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూసుకుంటే కేకేఆర్ టీం తరపున ఫిన్లాండ్, క్యామరూన్ గ్రీన్ అండ్ సునీల్ నారాయణ్. ఫిన్లాండ్ అంటే ఫామ్లో ఉండడం మనం ఆల్రెడీ చూసాం. అది T20 వరల్డ్ కప్లో అయినా, దాంతో ముందు జరిగిన బిగ్ బ్యాష్ లీగ్లో అయినా, లేదంటే ఇండియా జరిగిన T20 సిరీస్లో అయినా. సో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా అంత గ్రేట్ కాదు కాబట్టి తనైతే అగ్రెసివ్గానే ఆడతాడు. అండ్ తన నుంచి అయితే మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ క్యామరూన్ గ్రీన్ విషయానికి వస్తే నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు అండ్ బ్యాటింగ్ కూడా బాగా చేస్తున్నాడు. సో ఈ రెండు విషయాల్లో తనైతే కాంట్రిబ్యూట్ చేసే ప్లేయర్. అండ్ ఎస్ఆర్హెచ్ మీద కూడా మంచి యావరేజ్ అండ్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో తనైతే ఈ మ్యాచ్లో కీ ప్లేయర్ అయితే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ సునీల్ నారాయణ్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్ లాస్ట్ మ్యాచ్లో తన రెప్యుటేషన్ దగ్గర అయితే పర్ఫామ్ చేయలేదు. ఈ మ్యాచ్లో ఎలా వేస్తాడో చూడాలి. అండ్ ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్లో ఎంతవరకు అయితే కంట్రోల్ చేస్తాడో కూడా చూడాలి. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా అయితే కొద్దిగా ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ ఫామ్లో కూడా లేరు. సో సునీల్ నారాయణ్ వీళ్ళు ఏమైనా కంట్రోల్ చేస్తాడని చూడాలి. అండ్ ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ జయదేవ్ ఉనత్కట్. సో అభిషేక్ శర్మ ఎలాంటి ప్లేయర్ మనకు తెలిసిందే. ఆడితే పవర్ ప్లేయర్ ఆడతాడు, లేదంటే పవర్ ప్లేయర్లోనే ఆడైపోతాడు. కానీ ఇదైతే తను రెక్టిఫై చేసుకోవాలి. పవర్ ప్లే వరకు ఎలాగైనా ఆడి ఆ తర్వాత ఎలాంటి డ్యామేజ్ చేయడం మన అందరికీ తెలిసిందే. సో ముందు పవర్ ప్లే వరకు అయితే తను ఆడాలి, అండ్ తర్వాత డ్యామేజ్ అయితే ఈజీగా చేస్తాడు. ఇషాన్ కిషన్ అయితే ఆఫ్ లైట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అది ఎక్కడ ఆడినా, అంటే డొమెస్టిక్లో ఆడినా, ఇండియన్ టీం తరపున ఆడినా, లేదంటే ఐపీఎల్లో ఆడినా. సో తన నుంచి అయితే మళ్ళీ అదే నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. లాస్ట్ మ్యాచ్ అయితే కెప్టెన్సీ చేసిన తన మీద అలాంటి ప్రెషర్ లేకుండా చాలా బాగా ఆడాడు. సో మళ్ళీ అలాంటి నాకు ఆడాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు.
నేను జయదేవ్ ఉన్నకట్ ఎందుకంటే జయదేవ్ ఉన్నకట్ స్లోవర్ బాల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అది పవర్ ప్లేలో కూడా వేస్తున్నాడు అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా వేస్తున్నాడు కాబట్టి తను చాలామంది బ్యాట్స్మెన్ కంట్రోల్ చేసే బౌలర్ అనే చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో కీ బ్యాటర్స్ కనుక చూసుకుంటే కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫిన్ ఎలన్ వర్సెస్ డేవిడ్ పెన్. సో ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే బ్యాటిల్. సో ఫిన్ ఎలన్ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు అండ్ డేవిడ్ పెన్ లాస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో కెప్టెన్ అయితే తన మీద నమ్మకం పెట్టి కొద్ది ముందే అయితే బౌలింగ్ చేయించాలి. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఈజీగా ట్రబుల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి క్యామరాన్ గ్రీన్ వర్సెస్ హర్ష్ డూబే. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోతుంది. లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో హర్ష్ డూబే చాలా బాగా బౌలింగ్ వేశాడు. రన్స్కి లాస్ట్లో వెళ్ళిన ఫస్ట్ ఇనిషియల్ స్పెల్ చాలా బాగా వేశాడు. విరాట్ కోహ్లీ చేస్తే స్ట్రైక్ రేట్ అయితే దాన్ని ఈజీగా చేయించలేదు. సో సేమ్ అలాంటి బౌలింగ్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. అండ్ క్యామరాన్ గ్రీన్ లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లో కనిపించాడు, అంత మంచి టచ్లో కనిపించాడు. స్పిన్నర్స్ని చాలా బాగా ఆడాడు. అండ్ థర్డ్ బ్యాటిల్ విషయానికి వస్తే రింకు సింగ్ వర్సెస్ హర్షల్ పటేల్. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండబోతుంది. రింకు సింగ్ డెత్లో ఎలా ఆడతారో మనందరికీ తెలిసిందే. అండ్ మరోపక్క హర్షల్ పటేల్ తన స్లోవర్ బాల్స్ని ఇక్కడైతే యూజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో డెత్ ఓవర్స్లో ఎవరికి గెలుస్తారో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఎస్ఆర్ఎస్ టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి అభిషేక్ శర్మ వర్సెస్ ముజర్బానీ. సో అయితే పవర్ ప్లేలో ఉండబోతుంది. ముజర్బానీ హైట్ బౌలర్ కాబట్టి తన హైట్ని చాలా బాగా యూజ్ చేసుకుంటాడు. అభిషేక్ శర్మకి బాడీ లెంత్లో వేస్తే కొద్దిగా తనకి వీక్నెస్ అయితే ఉంది. సో అదే టార్గెట్ చేస్తాడు ముజర్బానీ. సో అభిషేక్ శర్మ దాన్ని అటాక్ చేస్తాడో లేదా అవుట్ అవుతాడో అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి ఇషాన్ కిషన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. సో ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోతుంది. అండ్ మిడిల్ ఓవర్స్ కంటే కొద్దిగా ముందుగానే ఉండబోతుందని నేను అంటాను. ఎందుకంటే క్లాసన్కి వరుణ్ చక్రవర్తి మీద సూపర్ రికార్డ్ అయితే ఉంది. సో తన క్లాస్ని వచ్చేలోపే తన ఓవర్స్ అని అవగొట్టాలని కేకేఆర్ టీమ్ అండ్ కేకేఆర్ మేనేజ్మెంట్ అనుకుంటారు. సో అందుకే ముందుగానే వేయించవచ్చు వరుణ్ చక్రవర్తిని. సో ఇషాన్ కిషన్ ఆఫ్ లెట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అది స్పిన్ని పేస్ని రెండింటిలో బాగా ఆడుతున్నాడు. బట్ వరుణ్ చక్రవర్తి కొద్దిగా ఫామ్ డిప్ అయిందని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్అప్లో ఎవరు గెలుస్తారో నేను చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి క్లాసన్ వర్సెస్ సునీల్ నరైన్. ముందుగా చెప్పుకున్నట్టు క్లాసన్కి వరుణ్ చక్రవర్తి ఉండే సూపర్ రికార్డ్ ఉండడం వల్ల సునీల్ నరైన్ ఏమైనా అటాక్ చేస్తాడా లేదా సునీల్ నరైన్ బౌలింగ్ అవుట్ అవుతాడా అనేది చూడాలి. ఈ మ్యాచ్లో మంచి పిచ్ ఉంటే హై స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నాకైతే ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలుస్తుందని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? కేకేఆర్ లేదా ఎస్ఆర్హెచ్ 250+ స్కోర్ చూడగలమా ఈ మ్యాచ్లో? కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.